హలో పొట్టి. హలో భరత్, ఎక్కడున్నావు? నీ ఇక్కడ రన్నింగ్కి వచ్చిన పొట్టి, ఏంటో చెప్పు. మనం ఎప్పుడు మాట్లాడే ప్లేస్ దగ్గరికి రా, మాట్లాడదాం. నీ ఇక్కడ రన్నింగ్ డ్రెస్ మీద ఉన్నానే, నీ ఫ్రెష్ అప్ అయినాక వెళ్దాం మనం. ఇక ఆర్మీలో జాబ్ వచ్చిందని ఆగుతలేవుగా, అన్ని మూసుకొని రా, చక్కగా మాట్లాడదాం. ఏందే ఎక్కువ మాట్లాడతాను పొట్టిదానా? ఎక్కువ మాట్లాడడం ఏం లేదు కానీ నేనైతే హాఫ్ సారీ కట్టినా, నీ ఇష్టం. ఇక హాఫ్ సారీ కట్టుకున్నావానే? సరే సరే, నేను వస్తాను. ఏందే పొట్టిదానా? నా గుడి పోతానా, ఫంక్షన్ పోతానా? ఇట్లా హాఫ్ సారీ కట్టుకున్నావు మంచిగా. అరే భరత్గా, ఏ రోజైనా నీకు చెప్పకుండా ఎటైనా వెళ్ళినా? ఎట్టి వెళ్ళలేదు కానీ మరి ఏంది ముచ్చట ఇంత అందంగా రెడీ అయినావు? ఆర్మీలో జాబ్ కోసం 1 year నుంచి కష్టపడుతున్నావు కదా, ఇప్పుడు సెలెక్ట్ అయినావు, అందుకనే ఇలా రెడీ అయినా. కంగ్రాట్స్. థ్యాంక్ యూనే. నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుందిరా నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో. అవునే, చిన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నీ ఆర్మీ జాబ్ కొట్టాలి, బార్డర్కి వెళ్ళాలని చాలా కోరిక ఉండే, అది ఇప్పుడు నెరవేరింది. ఎందుకు హ్యాపీ ఉండనే నేను? ఇక అదేరా, నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. అబ్బా, నాకైతే ఒక రంది పోయింది. ఎందుకే, ఏమైంది? ఇన్ని రోజులు నీకు జాబ్ లేదనే కదా నేను ఇంట్లో చెప్పలే, ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది, ఇంట్లో చెప్తా. ఇక ఇప్పుడే తొందరవాడు చెప్పకే, రేపు నేను వెళ్తున్నదా, నేను వెళ్ళి ఒక 6 months తర్వాత వస్తా. అప్పుడు వచ్చిన తర్వాత మీ ఇంట్లో మా ఇంట్లో మాట్లాడదాం. ఇక ఏందిరో నాకు చెప్పకుండా ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నావు? ఇవాళ ఈవినింగ్ కలుద్దాం అనుకున్నాం కదా, అప్పుడే చెప్దాం అనుకున్నా. ఆ లోపలనే ఈ పొద్దున్నే కలిసిపోయినాం మనం. ఇక అరే 6 months తర్వాత వస్తావా రా? నేను చూడకుండా ఎట్లుండాలి? 6 నెలలు ఎంతెలా గడుస్తాయి? నాకు వీలు ఉన్నప్పుడు అలా నీతో ఫోన్ మాట్లాడతా కదా. ఎంతైనా ఇప్పుడు కలిసినట్టు కలవలేం, మాట్లాడినట్టు మాట్లాడలేం. నువ్వు అట్లా బాధపడకే పొట్టి. 6 months గడిచిన తర్వాత నేను ఇక్కడికి వస్తా కదా, అప్పుడు మన మ్యారేజ్ అయింది అనుకో, అప్పుడు కలిసే ఉంటాం కదా. ఈ మాటలకేం తక్కువ లేదు. ఆగే పొట్టి, 2 days అయితే హెయిర్ అంతా పోతుంది. ఇక హెయిర్ పోవడం ఏంద్రా? నాకు అసలే నీ హెయిర్ అంటే ఇష్టం. నీ వెళ్ళేదేమన్నా ప్రైవేట్ జాబో సాఫ్ట్వేర్ జాబో అనుకుంటానవా? ఆర్మీ, అక్కడ మొత్తం ఈ మిలిటరీ కటింగ్ చేస్తారు. ఇక అవునా? అయితే ఇప్పుడే ఛాన్స్. అరే నొప్పిలేస్తా లేవే. ఆగరా. ఏందే ముసల్దాన్ లెక్క అట్లా ముఖాలు పట్టుకుంటాను? ఒక సైనికుడి లవర్ అంటే ఎట్లుండాలి? కమాన్ రన్. సైనికుల లవర్లు అందరూ ఉరకాలని రూల్ పెట్టిలా ఏంది? నేను ఉరకను, నడుచుకుంటాను వస్తా. ఏంది నడుచుకుంటూ వచ్చేది? నడో. అమ్మ బయటికి పోదామంటే అన్ని చెట్లు మొలిసినాయిందిరా. ఒకటి నీరునే మా అని వర్షాకాలమే ఇట్లుంటుంది రా. అని అమ్మ అన్ని చెట్లు మొలుతా ఉంటాయి, ఏడవుకొని ప్రశాంతంగా. అట్లా కాదా సురేష్, నీ ఇంట్లో బాత్రూమే ఉండే, అలా పోవచ్చు కదా, ఇటు బయటకు అత్తరు ఎందుకు రా నువ్వు వేస్ట్గా? ఏక గోడల మధ్య ఊకుంటే కూర్చున్నట్టుండేది రా. ఇట్లా బయట ప్రశాంతంగా చెట్ల మధ్య ఊకుంటేనే ఊకున్నట్టుంటుంది. ఆగురా, రేపు August 15 కదా, ఆఫీస్లో జెండా ఎగరేస్తారు, పొద్దున్నే చేసి అడిగా. అరే మర్చిపోయినరా సందీప్, రేపు వైన్స్ బంద్ ఉంటాయి కదరా, రేపు సాయంత్రం పోయి తెచ్చుకోవాలి సరుకు. అరే ఏందిరా సురేష్, రేపు August 15 కాదా, రేపు ఆగుంటే ఏమవుతుందిరా నీకు? బా నువ్వే నారా మాట్లాడేది. సరేరా, సాయంత్రం పోయి నీ సరుకు తెచ్చుకుంటా, నువ్వు తాగు, నేను తాగుతా. నువ్వు అవుతుంటే రేపు నేను చూసుకుంటాను నారా. రేపు మందు తాగుడు వద్దు కానీ కళ్ళు చెప్పుకున్నాం పొద్దుగాల. ఈ వర్షాకాలంలో కళ్ళు తాగుతాడా రా? 9 అయితే మంచిగుంటుంది. నీ తాగులు పక్క పెట్టరా, మన భరత్ గారికి ఆర్మీ జాబ్ వచ్చినాడుగా, రేపు పోతాడు వాడు. రేపు పోతాడు నరవాడు, రాత్రికి వాడిని పట్టిద్దాం అయితే దావతాడు వాళ్ళని. అరే నువ్వు ఎప్పుడు రూపాయి పెట్టావు కానీ ఎప్పుడు ఏమన్నా చేయడం అవుతావు నువ్వు. ఇట్లయితేందిరా, సుక్క పడ్డా లేదా? అయినా భరత్ గారి ఆర్మీకి ఎందుకు పోతాను రా? నీకు తెలిసిందే కారా, మన చిన్నప్పటి నుంచి ఆర్మీ జాబ్ అంటే ఎంత ఇష్టమో. తెలుసురా సందీప్, మనలో మాట ఒకటి అనుకుందాం, ఈ ఆర్మీకి పోతాలు కానీ తిరిగేస్తారా, ఇక్కడనే ఏదో ఒకటి జాబ్ చూసుకోక. నీకు ఎందుకు రా సురేష్, ఆ డబ్బులు ఈ డబ్బులు వేసుకుంటుంటావు, మన తెలియదారా, మన నచ్చిన వాడు చేసుకుంటాడు. ఏం మాట్లాడతాను సందీప్? నేను అర పుల్లలు వేసేది, ఇంతమందికి పుల్లలు వేసిండ్రా నేను? సార్రా నీ దోస్తాను, నాకు బాగానే మాట్లాడతాను. పోతే పోతే కానీ సాయంత్రం మంది తీసుకుని అనుకున్నారా? సరే పో. నేనేటి పోతాను రా, సాయంత్రం తాగుదాం. పోతానా కారా, పోరాయ్య పో. కడుపులో గడగడ అన్నదిరా, అందుకోసమే పోతాను. నడుపు రే, సాయంత్రం తాగిస్తాను, తాగాలరా. తాగితే కానీ పోరా, ఫస్ట్ ఖాళీ అయిపోరా. పొద్దున్నే ఎక్కడికి పోయినావు బిడ్డ?
మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయేస్తున్నా అమ్మా. బిడ్డ నాకు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు? ఇంకా పొద్దున్నే భరత్ గారితో మాట్లాడుకుంటున్నవాట నాకు మామయ్య చెప్పిండు. ఆహా అదా, భరత్కి ఆర్మీలో జాబ్ వచ్చిందమ్మా, అందుకనే విషయం చెప్పిన. మనకి జాబ్ వస్తే మనకేంది, ఏదత్తే మనకేంది, నువ్వు ఎందుకు మాట్లాడాలి వాతోటి? ఇప్పుడు భరత్తో మాట్లాడినంత మాత్రం ఏమైందమ్మా, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నీకేం కాదు బిడ్డ, లోకం ఏమనుకుంటారు, నలుగురు నాలుగు తీర్లు అనుకుంటారు, నీకేం తెలుసు? ఎవరో ఏమో అనుకుంటారని మనకెందుకమ్మా, అనుకునేటోళ్ళు అనుకోని, వాళ్ళు ఎవరో ఏమో అంటారని నన్ను అంటావా? రేపు నలుగురు నాలుగు దిక్కులు అనుకుంటా అంటే మన ఇంటికి ఎవరైనా సంబంధానికి వస్తారా నిన్ను చూసేందుకు? సర్లే అమ్మా, నన్ను ఎవరు చూడడానికి రాకపోయినా పర్లేదు. ఎందుకు బిడ్డ గట్లా మాట్లాడుతున్నావు? ఈ దీపాలకు సంబంధం చూసి మంచి రోజులు వస్తానే పెళ్లి చేస్తాం అనుకుంటే గట్లా అంటాను. ఇంత దూరం వచ్చినాక నీ దగ్గర దాచిపెట్టడం ఎందుకమ్మా, నేను భరత్ లవ్ చేసుకుంటాను. ఏంది బిడ్డ ఏం మాట్లాడతాను నువ్వు? అందుకనే పొద్దున లేచిపోయి వాతో మాట్లాడతాను. అవునమ్మా, 2 years నుంచి నేను భరత్ లవ్ చేసుకుంటాను. నువ్వు ఏ సంబంధం తేవాల్సిన అవసరం లేదు, నేను భరత్ పెళ్లి చేసుకుంటాం. ఏదో ఒక్క బిడ్డమని గౌరవంగా జాతే గింత తెగించి మాట్లాడుతున్నావు. అరే నోరు మూసుకో. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అమ్మా? ఊర్లో ఏమైనా చిల్లరగా తిరిగి వాళ్ళని లవ్ చేసినా ఏంది? భరత్కి ఏం తక్కువైంది, మంచిగా ఆర్మీలో జాబ్ కొట్టిండు. ఆర్మీలో జాబా? రేణుకను గట్ల ఆర్మీలో జాబ్ ఉన్నదనే ఇచ్చిండు. పెళ్లి అయినాక 4 రోజులకి ఏమైంది? బార్డర్లు ఏమో ఇద్దామని పోయిండు, ఇద్దామని పోయి చచ్చిపోయాడు. ఇప్పుడు రేణుక బతుకు ఏమైంది? అగో దానికి దీనికి ఏం సంబంధం అమ్మా? ఒకరికైనా అందరికి అవుతుందా? టీవీలలో చూస్తలేమో బిడ్డ, ఎంతమంది చచ్చిపోతాను. భరత్ గాని మర్చిపో, సాఫ్ట్వేర్ జాబ్ కన్నా గవర్నమెంట్ జాబ్ కన్నా ఇచ్చి పెళ్లి చేస్తా. ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నావు? నేను ఎవరిని చేసుకోను, ఆ భరత్నే చేసుకుంటా. సరే బిడ్డ, భరత్నే చేసుకో, కానీ ఆ జాబు పోకని చెప్పు. మనకేం తక్కువైంది బిడ్డ? 10 ఎకరాల భూమి ఉన్నది, నువ్వు ఒక్క బిడ్డవేనే. ఈయనే ఉండి ఏదైనా జాబ్ చూసుకోమ్మాను. అవునా అమ్మా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే బిడ్డ, నీ సంతోషానికన్నా నాకేం ఎక్కువ ఉన్నది. సరే అమ్మా, నేను భరత్తో మాట్లాడతాను. నువ్వు చెప్పినట్టే ఈ దీపావళికి మా పెళ్లి చేయి. మా అమ్మ ఎంత మంచిదో. ఏందే పొట్టి, ఫోన్ చేయలే ఏం చేయలే, ఇట్లా వస్తాను? ఏం లేదురా, నీకు ఒక విషయం చెప్దామని వచ్చిన. అవునా అనే పొట్టి, దేని గురించో చెప్పు. మన విషయం మా అమ్మతో చెప్పిన, మన మ్యారేజ్ ఒప్పుకున్నది. అవునా అనే పొట్టి, ఇంత గుడ్ న్యూస్ ఇంత డల్గా చెప్తాను ఏందే మరి? అలా ఏం లేదు కానీ నిజంగా నేనంటే ఇష్టమే కదా, నన్ను మ్యారేజ్ చేసుకుంటావు కదా? పిచ్చి మొక్కం దాన ఏంది అంత కొత్తగా మాట్లాడతాను? నేను నిన్ను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకుంటానే? సరేరా, మన మ్యారేజ్ జరగాలంటే నేను చెప్పినట్టు వినాలి. ఏంది అంత ఇవాళ కొత్తగా మాట్లాడతాను? ఏ రోజైనా నీ మాట నేను కాదన్నానా? ఏం జరిగిందో చెప్పు. మా అమ్మ మన మ్యారేజ్కి ఒప్పుకుంది భరత్, కాకపోతే నువ్వు ఆర్మీకి వెళ్తున్నావు కదా, అందుకనే వద్దంటుంది. నేను ఆర్మీకి వెళ్తా అంటే మీ మమ్మీ ఎందుకు వద్దంటా అందే? ఈ జాబ్కి ఉన్న నా పెళ్ళికి ఏమన్నా సంబంధమా? మన విలేజ్లో రేణుక ఉంది కదా, ఆమెకు పెళ్ళి 1 month అవుతుంది కదా, వాళ్ళ హస్బెండ్ ఆర్మీకి పోయి చనిపోయిందంట, అందుకనే మా అమ్మ వద్దంటుంది. మీ మమ్మీ అన్ని వెనకటి ముచ్చట్లు మాట్లాడుతుంది. ఒకప్పుడు ఆర్మీలో ఉన్నట్టు ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చింది. అయినా ఎవరికొకరికి అట్లా జరిగిందని అందరికి అట్నే జరుగుతుందా అనే? నీకు తెలుసుగా, నువ్వు చెప్పవా మీ అమ్మకి? నేను చెప్పిన భరత్, మా అమ్మ వింటలేదు. అయినా అమ్మ చెప్పేది కూడా నిజమే కదా, మన మంచికే కదా. పొట్టి, నీకు తెలుసుగా నా చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీ అంటే ఎంత ఇష్టమో. ఇప్పుడు ఎన్నో కష్టాల పడి ఆర్మీలో సెలెక్ట్ అయినాక మీరు తీరా టైంకి ఇట్లా మాట్లాడితే ఎట్లనే? నాకు తెలియదు భరత్, నువ్వు కూడా ఆర్మీ పోయి నీకు ఏమైనా జరిగింది అనుకో, నేను తట్టుకోగలుగుతానా? మన గురించి కూడా ఆలోచించాలి కదా. నువ్వు కూడా మళ్ళీ ఇట్లనే మాట్లాడుతావు పొట్టి. నీ ఆర్మీకి వెళ్ళకుండా నీతో ఇక్కడ ఉన్నా కూడా హ్యాపీగా ఉండగలుగుతానా? నీకు తెలుసుగానే పొట్టి నాకు ఆర్మీ అంటే ఎంత ఇష్టమో. నేను ఉన్నా కదా భరత్, నాతో ఉంటే హ్యాపీగానే ఉంటావు కదా. ఇంకేంటి, మాకు 10 ఎకరాల భూమి ఉంది, ఒక్కతే బిడ్డను. ఇక్కడ ఏదో ఒకటి జాబ్ చూసుకొని మనం ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు కదా. అర్థం చేసుకోవే పొట్టి, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో ఆర్మీ అంటే కూడా అంతే ఇష్టమే. అవునా? అయితే నువ్వే డిసైడ్ అవ్వు, నీకు ఆర్మీ కావాలా నేను కావాలా? నేను కావాలంటే నువ్వు రేపు వెళ్ళకు. ఏంది పొట్టి, అసలు ఏం మాట్లాడుతానువే నువ్వు? ఇక నువ్వే ఆలోచించుకో, నేను నీకు కావాలంటే రేపు ఆర్మీకి వెళ్ళకు. పొట్టి పొట్టి, ఒకసారి నేను చెప్పేది వినవే, నా మాట వినవే పొట్టి. ఆర్మీ జవాన్ వస్తాండు. ఏమరా భరత్, సాయంత్రం పాటించుడేనా? రేపు వెళ్తాను రా, ఈవినింగ్ పార్టీ చేసుకుందాం మనం. ఏమరో వయసులో బేస్ తగ్గింది, రేపు పోతాను అని బెంగ పెట్టుకుంటాను వారా? అట్లేం లేదురా. నువ్వు ఆగరా సురేష్. అరే భరత్, ఏంద్రా డల్గా మాట్లాడుతున్నావు? మా పొట్టి వాళ్ళ అమ్మకి మా లవ్ గురించి చెప్పిందిరా, వాళ్ళ అమ్మ ఒప్పుకున్నది. కానీ బా ఏం అదృష్టం రా భరత్, లవ్ ఓకే అయింది, జాబ్ వచ్చింది, నైట్ కుమ్మేద్దాం ఇలా. ఏం అదృష్టం రా సురేష్, నేను ఆర్మీకి వెళ్ళకుంటేనే వాళ్ళ అమ్మ మా ఇద్దరికి పెళ్లి చేస్తా అంటా అన్నట్టు. ఇక ఏంద్రా భరత్, ఏం మాట్లాడుతున్నావు రా? ఆర్మీకి ఎందుకు అతన్నదిరా వాళ్ళ అమ్మ? వాళ్ళ అమ్మ అన్ని వెనకటి మాటలు మాట్లాడుతుంది రా. ఆ రేణుక వాళ్ళ భర్త ఆర్మీకి వెళ్ళి చనిపోయింది చూడు, ఆయనకు అట్లా అయిందని చెప్పి నేను కూడా పోతే నాకు కూడా ఏమన్నా అవుతుందని చెప్పి వద్దంటా అన్నట్ట పెళ్ళి. నన్ను కూడా ఇక్కడనే ఉండి పెళ్లి చేసుకోమను, అటు వెళ్ళొద్దు అని చెప్తాంది. నువ్వు అన్న పట్టించుకోకరా, నువ్వైతే పోయిరా, నువ్వు పోయొచ్చినాక నీకు నువ్వు పొట్టికి పెళ్లి చేస్తావు మీ దగ్గర ఉండి. అరే పొట్టి కూడా వాళ్ళ అమ్మ మాటలే పట్టుకుంటాందా? ఇటు నేను కావన్నా నీకు ఆర్మీ జాబ్ కావన్నా ఏదో ఒకటి నువ్వు డిసైడ్ గా అని వెళ్ళింది. కాదురా భరత్, మరి నువ్వు కూడా అవసరం రా?
మంచిగా పొట్టికి 10 ఎకరాల భూమి ఉన్నది, ఇక్కడనే ఏదైనా జాబ్ చూసుకొని ఉండొచ్చు గారా. అరే సురేష్గా ఏం మాట్లాడుతున్నారా? వాడికి ఆర్మీ అంటే ఎంత ఇష్టం తెలుసు కదా, వాడు ఎంత కష్టపడి చూస్తానుగా మనం. అరే అసలే రోజులు మంచిగా లేవు, ఎప్పుడేం జరిగేది తెలియదు. అరే భరత్, నువ్వు మంచిగా పొట్టిన పెళ్లి చేసుకో, ఇక్కడనే ఉండి ఏదైనా జాబ్ చూసుకో. అరే లేదురా, నేను ఎట్లయినా సరే ఆర్మీకి వెళ్తారా, నా డ్రీమే అది కారా. మళ్ళీ నువ్వు అన్నట్టు నాకు పొట్టి కూడా కావాలరా. ఏమిరా భరత్, నువ్వు ఒక్కనే పోయి పెద్ద దేశానికి కాపాడినట్టు చేస్తాను, నువ్వు ఒక్కనే పోకపోతే ఏమవుతుందిరా? సరేరా, నువ్వు అన్నట్టే అందరు అట్లనే అనుకుంటే మన దేశాన్ని ఎవరు కాపాడతారా? ప్రతి ఒక్కరు నీ లెక్కనే నాకు ఎందుకులే అనుకుంటే మనం ఈ రోజు ఇక్కడ స్వేచ్ఛ ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతామారా? అరే ఎవరి గురించో నాకెందుకురా, నేను నీ గురించి మాట్లాడతానా? అరే నేనేంద్రా, నేనైనా నువ్వైనా మన అందరం దేశ పౌరులమే గారా. మన దేశాన్ని కాపాడే హక్కు మనకు ఉన్నది గారు అందరికీ. అట్లయితే నీ బతుకు నువ్వు బతుకుపోరా, ఆర్మీకి వెళ్ళి ఇట్లా పొట్టిన వదిలేయి. డబ్బా కావాలి పోవాలంటే ఎట్లరా? అరే సురేష్ నువ్వు ఆగురా. అరే భరత్, ఇప్పుడు ఏం అనుకుంటున్నారు మరి? అరే రేపు ఎట్లా వెళ్ళేదే గారా, ఒకసారి పొట్టి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మతో మాట్లాడదాం అనుకుంటాను రా. సరేనా భరత్, ఎవరికి భయపడని అవసరం లేదు, వాళ్ళ అమ్మతో మాట్లాడిపోయి ఫస్ట్. సరేరా. ఏంటి భరత్, డైరెక్ట్ ఇంటికనే వచ్చినావు, ఏమైంది చెప్పు. పొట్టి ఒకసారి మీ అమ్మతో మాట్లాడదామని వచ్చేసిన, ఒకసారి మీ అమ్మని రమ్మను. మా అమ్మతో ఏం మాట్లాడతావురా, ఇంతకు ముందే కదా నేను మాట్లాడింది. అదేనే, మీ అమ్మ ఆర్మీకి వద్దంటాంది కదా, నన్ను ఎందుకు వద్దంటాందో ఒకసారి అడుగుతా, పిలువు, నేను మాట్లాడుతా ఒకసారి. మా అమ్మతో ఏం మాట్లాడతావురా, మా అమ్మ చెప్పిన మళ్ళా భరత్ నందుకు తీసుకొచ్చినావు ఇంటికి. ఆంటీ మీ కూతురేం నన్ను రమ్మనిలే, నేనే మీతో మాట్లాడదామని వచ్చిన. నువ్వు నాతోటి మాట్లాడేది ఏమున్నదయ్యా, మీరు ప్రేమించుకున్నప్పుడు నాతోటి ఏమన్నా చెప్పిర్లా మీరు? అమ్మ భరత్ ఏదో మాట్లాడతా అని చెప్తాను కదా, వినరాదు, ఏదో తీసి పడేస్తాను. నువ్వు మంచిగానే ఉంటావు, నీ భరత్ మంచిగానే ఉంటాడు, నేనే కంట ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా? ఆంటీ నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ అంటే ఎంతో ఇష్టం, దానికోసం ఎన్నో కష్టాలు పడి లాస్ట్కి సెలెక్ట్ అయినా. రేపు వెళ్తున్నా నేను పొట్టి 2 years నుంచే లవ్ చేసుకుంటాను. ఒక 6 months నాకు ట్రైనింగ్ ఉంటుంది, అది అయిపోగానే వచ్చి పెళ్లి చేసుకుంటాం. ఇక బిడ్డ పొద్దుగాల మాట్లాడిందంట భరత్తో అని చెప్పలేదా నువ్వు? చెప్పినా అమ్మ. ఏంటి భరత్, నీకు మార్నింగ్ కదా చెప్పినా నేను కావాలా ఆర్మీ కావాలా అని, మళ్ళీ ఇంటికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పినవే పొట్టి, కానీ నాకు ఆర్మీ ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టం. నాకు ఈ రెండిట్లా ఏ దూరమైనా కూడా నేను అసలు తట్టుకోలేనే. భరత్ గరి వెనక బతుకు ఎట్లాగమైందో చూస్తావు కదా, చూసుకుంటా నా బిడ్డ బతుకు ఆగం చేయాలనా? నువ్వు ఇక్కడనే ఏదైనా డూడు చూసుకొని బతుకు, లేకుంటేనా నీ బతుకు నువ్వు బతుకు, నా బిడ్డ బతుకు బతుకుతుంది. అర్థం చేసుకోరా భరత్, ప్లీజ్ రా, నువ్వు వెళ్ళకు, ఇక్కడనే మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉందాం. పోనీ బిడ్డ పోనీ, నీకంటే జాబే ముఖ్యమైనప్పుడు పోనీ, రా నువ్వు ఇంట్లోకి రా. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ఇక్కడ నువ్వేం చెప్తాను పొట్టి?
నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా చూద్దామని వచ్చిన. నిన్న నేను మీ ఇంటికి వస్తే నువ్వు మీ అమ్మ బాగా మాట్లాడేలుగా, నీకు తెలియదా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో? అదే అర్థమవుతుంది నేనంటే నీకు ఎంత ఇష్టమో, అందుకని కదా ఒక్కదాన్ని వదిలేసి ఆర్మీకి పోతున్నావు. ఎందుకే పొట్టి, నువ్వు కూడా మీ అమ్మ లెక్కనే మాట్లాడతాను. వాళ్ళంటే వెనకటోళ్ళు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేరు. నువ్వు చదువుకున్నానువేగా, నువ్వు అర్థం చేసుకోవా? అర్థం చేసుకోవడానికి ఏముంది భరత్, నేను ఏమైనా నీకు పర్లేదు కదా, అందుకని వదిలేసి పోతున్నావు కదా. అవునే, నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీకి వెళ్ళడం అంటే ఇష్టం. నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అవుతాను, నీకోసం నీ ఆర్మీకి వెళ్ళడం ఎందుకు బంద్ చేసుకోవాలి? సరే పొట్టి, నేను వెళ్తుంది, నాకు ట్రైన్ వచ్చే టైం అయింది. అదేరా, నన్ను ఎప్పుడెప్పుడు వదిలేసి వెళ్ళాలని ఉంది కదా నీకు. మరి నేను ఇంకేం చేయాలి? మీ అమ్మ చూసిన సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబ్ అని చేసుకొని సంతోషంగా ఉండి. అదే భరత్, ఎంతసేపటికి నీ ఆర్మీ, వేరే ధ్యాసనే ఉండదు నీకు. అట్లాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసినావు 2 years నుంచి? నాకేం తెలుసు మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడతారా అని. ఆ 2 సంవత్సరాల ముందే మీరు ఇట్లా మాట్లాడేది ఉంటే నీ ముఖం కూడా చూస్తోంది కాదు నేను. భారతి, మీ మధ్యలో మాట్లాడదామని చెప్పేసి ఏమనుకోకు. నీకు తెలిసిందే చిన్నప్పటి నుంచి ఆర్మీ అంటే ఎంత ఇష్టమో. నువ్వు మీ అమ్మకు నచ్చ చెప్పుకోవాలి, మెచ్యూరిటీ ఉన్నాను, కానీ వాడిని వెళ్ళొద్దు ఉండాలని చెప్పేసి అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పు? కాదని వేస్ట్, మా అమ్మ చెప్పింది కూడా వినాలి కదా కొంచెం. కాదే, నేమన్నా లంగ పని చేయడానికి పోతానా, దొంగ పని చేయడానికి పోతానా, దేశానికి సేవ చేయడానికి పోతానా? మీ అమ్మ ఏదో అన్నదని చెప్పి నువ్వు మీ అమ్మ మాటలు పట్టించుకుంటే వెందే. అరే భరత్, పుట్టి వాళ్ళ అమ్మత్తందిరా. ఏందే బిడ్డ ఇక్కడికి వచ్చి ఏం చేస్తానువే? ఏం లేదు కానమ్మా, నువ్వు కొంచెం నిమ్మలంగా మాట్లాడు. ఏందే నిమ్మలంగా మాట్లాడేది? అరే భరత్, నువ్వు పోయేతో నీ ఒక మళ్ళీ నా బిడ్డతో ఎందుకు మాట్లాడతానవరా? నా బిడ్డను కాదానే పోతానవు కదా, మరి పోయేతో నీవు ఒక మళ్ళీ ఎందుకు మాట్లాడతానవరా? అమ్మ భరత్, తప్పేం లేదు, నేను వచ్చి మాట్లాడుతున్నా. నువ్వెందుకు మాట్లాడతావు బిడ్డ? నేను అద్దనుకొని ఆయన పోవట్టే నువ్వెందుకు మాట్లాడతాను? అత్తమ్మ, వీళ్ళు 2 సంవత్సరాలతో ప్రేమించుకుంటారని చెప్పేసి మన ఊరు అందరికి తెలుసు. వానికి ఇప్పుడు సెంట్రల్ జాబ్ కూడా వచ్చింది. ఇంకేం కావాలి? మన ఊళ్ళో గారు వెనక బతుకుని చూసిండు కదా బిడ్డ, నా చూసుకుంటా నా బిడ్డ బతుకు ఆగం చేసుకోనా? ఎవరికో అట్లా జరిగిందని చెప్పేసి అందరికి అట్లనే జరుగుతుంది అత్తమ్మ. వానికి ఆర్మీ అంటే చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం, వానికి పోయేటప్పుడు సంతోషంగా పంపుల్ని. ఏమారు మీకు బిడ్డ పోయేతోడు తిరిగేది నమ్మకం లేదు, చూసుకుంటా నా బిడ్డ గొంతు కొయ్యాలనా? అత్తమ్మ, ఏదో ఒక రోజు నువ్వైనా నేనైనా మన అందరమైనా పోయేటోళ్ళమే. ఈ భూమి మీద శాశ్వతంగా బతకడానికి మనం ఇవ్వలేం రాలేదు, కానీ నువ్వు పోతే మన వాళ్ళే ఏడుతారు కావచ్చు, కానీ ఒక జవాన్ పోతే దేశం మొత్తం ఏడుతుంది. ఇట్లాంటి మాటలు చెప్పేటందుకే మంచుకుంటాయి. ఇక రేణుక బతుకు ఏమైంది? పెళ్లి అయినాక నెలకే ఆమె జీవితం ఖరాబ్ అయింది. నువ్వు ఎంతసేపు రేణుక గురించి ఆలోచిస్తానో కానీ మన ఊర్లో ఎంతమంది జవాన్లు లేరు? ఎంతో మంది వాళ్ళు రిటైర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి సంతోషంగా గడుపుతారు. నువ్వు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఈ రోజున నువ్వు నేను మనందరం మన దేశం ఇక్కడ ప్రశాంతంగా బతుకుతుందంటే దానికి కారణం ఒక జవాన్. అక్కడ బార్డర్లో సైనికులు తిండి తినక, నిద్ర లేక, ఎండనక, వాననక, చననక మన కోసం శత్రు దేశాలతో పోరాడుతుంటే మనం మన కుటుంబం కోసం ఆలోచిస్తున్నాం. అదే ఒక జవాను కుటుంబం లేదా అమ్మ, నాన్న, భార్య, పిల్లలందరినీ వదిలేసి ఇక మళ్ళీ తిరిగి వస్తాడో రాడో అని తెలిసి కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంచు కొండలను అధిరోహించి సరిహద్దుల్లో నిలిచి మన సుఖ సంతోషాల కోసం తను కష్టాలు అనుభవించి మన దేశం కోసం భరతమాత ఒడిలో తుదిశ్వాస విడిచే వరకు పోరాడే సైనికుడికి ఏమిచ్చి తీసుకోగలం వాళ్ళ రుణం? అమ్మ, అన్వే చెప్పింది కూడా నిజమే కదనే, ఎందుకు అట్లా చేస్తాను? ఒప్పుకోవచ్చు కదా. అత్తమ్మ, ఇప్పుడు నేను వెళ్తున్నా, ఏదో ఒక రోజు తప్పకుండా తిరిగి వస్తా. అయితే జాతీయ జెండాను ఎగరవేసైనా వస్తా, లేదా నా దేహాన్ని జాతీయ జెండాలో చుట్టబడైనా వస్తా. నేను ఎలా వచ్చినా ఈ దేశం కోసం పోరాడుతా. ఇంతలా దేశభక్తున్నా నేను. నీ కూతురు ఎంత ప్రేమ చూసుకుంటానో నువ్వే అర్థం చేసుకోవద్దమ్మా. మీరు ఎంత చెప్పినా నాకైతే అసలే నచ్చలేదు. నాకెవరున్నా నాకు ఒక బిడ్డ తప్ప. నీకెవరున్నారు? నీ ఒక్క బిడ్డ అని చెప్పేసి అంటాను అత్తమ్మ. ఎంతో మంది గొప్ప వాళ్ళు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకు స్వతంత్రం తీసుకొని వస్తే వాళ్ళ ప్రాణ త్యాగాల మీద మనం ఈరోజు ఈ స్వేచ్ఛను అనుభవిస్తుంటే ఇప్పుడు మనం నా బిడ్డ, నా కొడుకు అని చెప్పేసి ఆలోచిస్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అత్తమ్మ? నువ్వే ఒకసారి ఆలోచించు. అరే, మనం 10 రోజులైనా పోతేనే మనం ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలని మన మనసంతా కొట్టుకుంటుంది. అలాంటిది మీరు అందరిని వదిలేసి 10-11 నెలలు ఎక్కడో మంచు కొండల్లో మా కోసం మీ స్వేచ్ఛను అంతా వదిలిపెట్టుకొని అక్కడ ఉంటున్నారంటే మీ ఆర్మీ చాలా గ్రేట్ రా. అమ్మా, 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 పిలుస్తాంటే పోతానమైంది, ఆగే. వాళ్ళు చెప్పింది వినొచ్చు కదమ్మా, ఎందుకు అట్లా పోతాను? ఏమో బిడ్డ, వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను, నేను ఏమనాలి? అరే పొట్టి వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా అయినదు, మనకు ట్రైన్కి లేట్ అవుతుంది, పోదాంపా. అరే, ఒక్కసారిగా ఫైనల్గా మాట్లాడి చూద్దాం, తర్వాత వెళ్దాం.
పొట్టి ఇక నేను వెళ్తున్నా, మీకు చెప్పాల్సినైతే చెప్పినావు, మీ మమ్మీ ఇష్టం నీ ఇష్టం ఇక. అమ్మా నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటావా లేకపోతే భరత్తో వెళ్ళిపోవాలా? బిడ్డ నేను ఇంతగానో పెంచి పెద్ద చేసింది భరత్ తోటి వెళ్ళిపోతే అందుకేనా? అత్తమ్మ వాడు దేశ సేవ చేయడానికి పోతాడు, ఎక్కడికో పోతలేడు. ఇలాంటి వాళ్ళు అక్కడ మన కోసం ఉంటేనే మనం ఇక్కడ ప్రశాంతంగా బతుకుతాను. ఇంకా నీకు అర్థం చేసుకుంటలేవు. రేపు నువ్వు భరత్ గానికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఊర్లో 10 మంది నిన్నే మెచ్చుకుంటారు తప్ప ఎవ్వరు ఏమన్నారు. రేపటి రోజున నిన్నే ఎవరన్నా నీ అల్లుడు ఏం చేస్తానని చెప్పేసి అంటే దేశానికి సేవ చేస్తానని చెప్పేసి గొప్పగా చెప్పుకోవచ్చు. అమ్మా భరత్ వెళ్తాండే, వెళ్ళేటప్పుడు ఎందుకు ఇట్లా చేస్తాను? ఒప్పుకోవే. సరే బిడ్డ నీ ఇష్టాన్ని నేను కాదన్నానా. భరత్ నా బిడ్డనైతే నీ చేతిలో పెడతాను, జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రా.